నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం శరదృతువు దక్షిణాయనము నవంబరు నెల శనివారము 23వ తారీఖు 2024 పంచాంగం. ఈరోజు తిథి అష్టమి. సూర్యోదయ కాలము 6 గంటల 12 నిమిషాలు, సూర్యాస్తమ సమయము 5 గంటల 25 నిమిషములు. అయితే తిథి బహుళ అష్టమి రాత్రి 10 గంటల 7 నిమిషముల నుంచి తదుపరి నవమి తిథి పడింది. నక్షత్రము మఖా నక్షత్రము రాత్రి 10 గంటల 19 నిమిషముల వరకు, తదుపరి పుబ్బా నక్షత్రము. అయితే శుభ సమయాలు అంటూ ఏమీ లేవు. రాహుకాలము ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషముల వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 36 నిమిషముల వరకు, వర్జ్యము ఉదయం 10 గంటల 16 నిమిషముల నుంచి 11 గంటల 57 నిమిషముల వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 8 నిమిషముల వరకు. ఇది ఈరోజు పంచాంగం. నమస్తే. ఈరోజు దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారకు ఎలా ఉండబోతోంది, ఒక్కొక్క రాశి వారికి శుభాశుభ ఫలితములు ఎట్లా ఉంటాయి, ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారికి, మేషరాశి అశ్విని భరణి కృతిక 1వ పాదము. ముఖ్యమైన సమాచారం అంది చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. మీ ఆదర్శాలు కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి. భార్యాభర్తల మధ్య సయోధ్యత నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు సంస్థల విస్తరణపై దృష్టి పెడతారు. తరువాత ఉద్యోగాలలో చిక్కులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు చిక్కుల నుంచి అంటే గతంలో ఉన్న చిక్కుల నుంచి బయటపడతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు వస్తాయి. మహిళలు సోదరుల యొక్క సలహాలను పాటిస్తారు. అనుకూలమైన రంగులు అంటే వీరికి అనుకూలమైన రంగులు తెలుపు, కాఫీ కలరు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ కాబట్టి దాని జోలికి వెళ్ళకండి. వీరు నవగ్రహ స్తోత్ర పారాయణ చేసినట్టయితే చాలా శుభాలు కలుగుతాయి. ఇది ఈ రాశి యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, 3, 1, 2 పాదాలు. కార్యక్రమాలు కొన్ని ముందుకు సాగకుండా నత్తనడక నడుస్తాయి. రాబడి అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరాలకు మాత్రం లోటు లేకుండా ధన సహాయం వస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు సూచన కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా కొంత ఆందోళన వస్తోంది, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. వ్యాపారులు వాణిజ్యవేత్తలకు ఆశించిన పెట్టుబడులు మీకు ఈ రోజు అందకపోవచ్చు. ఉద్యోగులు విధుల పట్ల కొంత జాగ్రత్త పాటించాలి. క్రీడాకారులు పరిశోధకులపై ఒత్తిడులు రావచ్చు, అంటే ప్రెషర్స్ వచ్చే అవకాశం ఉంది. అది ఎక్కువగా తీసుకోమాకండి. విద్యార్థులకు అసంతృప్తి కాలము ఈ రోజు. మహిళలకు వివాదాలు తప్పవు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అనుకూలమైన రంగులు గులాబీ, నేరేడు పండు రంగు. ప్రతికూలమైన రంగు తెలుపు కాబట్టి ఏ పని మీద వెళ్ళినా తెలుపు రంగును మాత్రం ధరించకండి. మీరు చేయవలసిన పని విష్ణు సహస్రనామ పారాయణను పఠించండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మీ ప్రత్యేకతను చాటుకుంటారు, నిలుపుకుంటారు కూడా. ఆప్తులతో వివాదాలు స్వయంగా మీరే పరిష్కరించుకుంటారు. శుభకార్యాలకు ప్రణాళికలను రూపొందిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు, అంటే శుభం కార్డు పడుతుందన్నమాట. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లాభార్జన చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఉత్సాహంగా వారి యొక్క విధులను నిర్వర్తిస్తారు. మంచి పేరును సొంతం చేసుకుంటారు. రాజకీయవేత్తలు వైద్యులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలకు సోదరులతో గతంలో ఉన్న వివాదాలు సర్దుబాటుకి వచ్చేస్తాయి. అయితే అనుకూలమైన రంగులు, మీకు ఫేవర్గా ఉండే రంగులు గులాబీ, లేత ఎరుపు. మీకు ప్రతికూలంగా ఉండే రంగు తెలుపు కాబట్టి తెలుపును ధరించి ఏ పని మీద మీరు బయటకు వెళ్ళకండి. కీలకమైన పనులు
తెలుపు వస్త్రాలు ధరించి మాత్రం చేయకండి. మీరు చేయవలసిన పని నవగ్రహ ప్రదక్షిణలు చేయండి, నవగ్రహ ఆలయాలను దర్శించండి. ఇవి ఈ రాశి వారికి దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. దూర ప్రాంతాల నుంచి శుభ వర్తమానాలు మీరు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆస్తి వివాదాలు తీరి లాభాలు చేకూరుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు, అంటే మీరు ఆశించినంత లాభాలు మీరు దక్కించుకుంటారు. అయితే ఉద్యోగాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారు, అంటే టార్గెట్స్ ని మీరు సాధించగలుగుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి విశేషమైన కీర్తి దక్కుతుంది. విద్యార్థులు సాంకేతిక అవకాశాలు మీరు దక్కించుకుంటారు. మహిళలకు మానసిక ప్రశాంతత దక్కుతుంది. అయితే మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, కాఫీ కలర్ రంగు. మీకు ప్రతికూలమైన రంగు నేరేడు పండు రంగు. కాబట్టి ఏదైనా మంచి పని మీదకి వెళ్ళేటప్పుడు, కీలకమైన పనులు చేసేటప్పుడు నేరేడు పండుకు సంబంధించినటువంటి ఆ రంగుకు సంబంధించిన వస్త్రాలు ధరించి ఏ పని ప్రారంభించకండి. మీరు పఠించవలసిన స్తోత్రాలు దక్షిణామూర్తి స్తోత్రాలను పాటించండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితాలు. నమస్తే.